ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు కొత్త రోజే, మంచి రోజే. సో చక్కగా వాడుకుందాం. ఈ పాండమిక్ టైంలో కరోనా మహమ్మారి మన చుట్టూ ఉన్న ఈ సమయంలో కేర్లెస్ లీడ్స్ టు లైఫ్లెస్. సో అజాగ్రత్త మనల్ని, మన జీవితాన్ని లేకుండా చేస్తుంది, జీవితం అనేది లేకుండా చేస్తుంది. సో బీ కేర్ఫుల్. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు క్రిందటి వీడియోలో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మాల్థస్ థియరీ గురించి మనం మాట్లాడాము. ఆ మాల్థస్ థియరీలో మాల్థస్ అనే దగ్గర టీ పెట్టడం మర్చిపోయాడు. అలాగనే ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, జనాభా సిద్ధాంతం గురించి మాట్లాడుతూ జనాభా పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్, గుణశ్రేణిలో పెరుగుతుందని చెప్తూ ఫుడ్ రిసోర్సెస్ డిక్రీజ్ అన్నాడు. అది డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్. అది కూడా పెరుగుతే అది మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణిలో పెరుగుతుంది అని చెప్పాల్సింది. నేను తగ్గుతుంది అని డిక్రీజ్ అని రాశాను. అది మార్చుకుంటారు. దానివల్ల కాన్సెప్ట్ అంటే ఆ సిద్ధాంతం, థియరీ అనేది రాంగ్ కాన్సెప్ట్ అయ్యింది. ఇది సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, దాన్ని విచారిస్తున్నాను. ఓకే, ఈరోజు మనం మరికొన్ని కొత్త విషయాల్ని నేర్చుకుందాం. దానిలో మనకందరికీ తెలిసిందే, చేంజ్ ఇన్ నాన్ రిప్రొడక్టివ్ టిష్యూస్ cannot be passed on to offsprings, cannot be passed on to the DNA and DNA of the germ cells. సంతానోత్పత్తికి కారణమైన బీజ కణాలలోని డిఎన్ఏలో మార్పు తీసుకురాని ఏ క్యారెక్టర్ అయినా సరే, ఏ మార్పు అయినా సరే, అది తరువాతి సంతానానికి అందజేయబడదు. సచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కెనాట్ డైరెక్ట్ ద ఎవల్యూషన్, అది పరిణామానికి దోహదం చేయవు. సో చేంజ్ ఇన్ నాన్ రిప్రొడక్టివ్ టిష్యూస్ కెనాట్ బి పాస్డ్ టు ది డిఎన్ఏ ఆఫ్ జెర్మ్ సెల్స్. So it can't direct the evolution. సో అటువంటి లక్షణాలు ఏవి కూడా డిఎన్ఏలో మార్పు తీసుకురాని బేస్ కణాలకు సంబంధించిన కణాలలోని డిఎన్ఏలో మార్పు తీసుకురాని ఏ మార్పులైనా సరే తర్వాతి సంతానానికి అవి అందజేయబడవు. పరిణామానికి, జీవ పరిణామానికి అవి దోహదం చేయవు అనే విషయం. అయితే కొంతమంది సైంటిస్టులు, లామార్క్, జీన్ బాప్టిస్ట్ లామార్క్, దాన్నే మనం లామార్క్సిజం అంటాం. ఆయన కొన్ని జీవులు తమ జీవితంలో అవసరార్థమై కొన్ని మార్పులు తెచ్చుకుంటే ఆ లక్షణాలు తర్వాత తరానికి అందజేయబడతాయని లామార్క్ చెప్పడం జరిగింది. దాని లామార్క్సిజం. దాని గురించి చూద్దాం సార్. లామార్క్సిజం, జీన్ బాప్టిస్ట్ జేబీ. లామార్క్సిజం సో లామార్క్ చెప్పింది ఏంటంటే, తమ జీవితంలో అవసరాల కోసం తెచ్చుకున్న కొన్ని మార్పులు తర్వాత తరానికి అందజేయబడతాయని, వాటిని ఆర్జిత గుణాలు అంటారని చెప్పుకున్నారు.
సో ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే ఆర్జిత గుణాల గురించి. దట్ మీన్స్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ఈయన చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, జిరాఫీ. ఎగ్జాంపుల్ గా ఎలాంగేషన్ ఆఫ్ నెక్స్ అండ్ 4 limbs ఆఫ్ ది జిరాఫీ. జిరాఫీ యొక్క ముందు కాళ్ళు ఎత్తుగా ఉండడం, మెడ పొడవుగా ఉండడం అనే లక్షణాలు ఎగ్జాంపుల్ గా తీసుకొని లామార్క్సిజం అనేది చెప్పడం జరిగింది. లామార్క్ ఈ విధంగా చెప్పారు. దట్ మీన్స్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ద లో వెయిట్ ఈజ్ నాట్ ఎ ట్రైట్ and also it cannot be passed as an inheritance. ఏవైతే మనం బీటిల్స్ లో చెప్పుకున్నాం, న్యూరిష్మెంట్, ల్యాక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. బీటిల్స్ అనేవి చిన్నగా అయిపోవడం, శరీరం తగ్గుదల, వెయిట్ తగ్గిపోవడం మనం చూసాం. సో అది తర్వాత తరానికి క్యారీ చేయబడదని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉండొచ్చు. సో లో వెయిట్ ఈజ్ నాట్ ఏ ట్రైట్ అండ్ ఇట్ కాంట్ బి ఇన్హెరిటెన్స్. సో అది పరిణామంగా మారదు, వంశపారంపర్యంగా తర్వాత తరానికి అది వెళ్ళదు. కానీ ఈయన ఎగ్జాంపుల్ గా తీసుకున్నది ఏంటంటే జిరాఫీ. The shortage of food material on the ground, giraffes stretching their necks for the food. Because of these stretching of necks, this type of stretching, the continuous stretching of the neck for several generations. In the several generations, giraffes developed long necks. Such type of characters called as acquired characters. సో లామార్క్ చెప్పింది ఏంటంటే జిరాఫీలు తమ జీవితంలో అలా ఆహారం కోసం తింటూ ఉండగా భూమి మీద లభించే ఆహారం తగ్గిపోయి లేకపోవడం వలన ఎత్తుగా ఉండే చెట్ల తలక ఆకులు తినడం కోసం స్ట్రెచింగ్, మెడని సాచడం, అలాగ సాచి కొన్ని తరాలకి ఆ నెక్ సాగి ఆ తర్వాత తరాలలో పొడవైన మెడ కలగడం అన్నది అది తర్వాత తరానికి అందజేయడం జరుగుతుందని ఈయన చెప్పడం జరిగింది. అలాంటి లక్షణాలను ఈయన ఆర్జిత గుణాలు అన్నారు, అక్వైర్డ్ క్యారెక్టర్స్. దాంతో he proposed a theory, inheritance of acquired characters. Inheritance of acquired characters. ఆర్జిత గుణాలు, ఆర్జిత గుణాల అనువంశికత అంటారు. ఆర్జిత గుణాల అనువంశికత అని లామార్క్ చెప్పాడు. దాన్నే లామార్క్సిజం అంటాం మనం. దీనికి ఎగ్జాంపుల్ గా జిరాఫీస్ లాంగ్ నెక్. జిరాఫీలో లాంగ్ నెక్ ఎలా వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని లామార్క్సిజం
అవే acquired characters, such type of acquired characters pass to the progeny or offsprings. సో అవి కంటే తర్వాత తరంకి అందించబడతాయి అన్నది లా మార్క్సిజం. అయితే బట్ ఆగస్ట్ వేస్మన్ అనే శాస్త్రవేత్త దీని మీద, ఈ సిద్ధాంతం మీద, థియరీ ఆఫ్ లామార్క్ సిద్ధాంతాల మీద ప్రయోగాలు చేసి ఆయన కొన్ని ఆయన ఒపీనియన్ ని తెలియజేశారు. ఇది కాదని, ఇది ఈ లా మార్క్సిజం అనేది కరెక్ట్ కాదని తెలియజేయడం జరిగింది, ప్రూవ్ చేశారు. ఆయన ఎవరంటే ఆగస్ట్ వేస్మన్. ఈయన చెప్తే ఇదే సిద్ధాంతాన్ని ఆగస్ట్ వేస్మన్ try to clarify the theory of Lamarckism by an experiment in rats. ఎలుకల్లో ప్రయోగం చేసి ఈయన కొన్ని నిజాలను చెప్పాడు. అదేంటంటే he removed the tails of parental rats in parental rats. Rats ని తీసుకున్నాడు జనకాలు. ఆ ర్యాట్స్ లో తోకలను కత్తిరించేశాడు. He removed the tails of the parental rats. ఆ జనకుల తాలూకా తోకలు కత్తిరించాడు. He observed the offsprings of these parental rats are normal with tails. ఈ ఎలకల నుంచి ఉద్భవించిన తర్వాత తరంలో చూస్తే ఆ ఎలకలకి మళ్ళీ తోకలు ఉన్నాయి, గుర్తించారు. He has done this again and again for 22 generations. ఇదే పరిశోధన, ఇదే ఎక్స్పెరిమెంట్ అయినా 22 తరాల వరకు ఎలకల్లో చేశాడు. అంటే ఇందా చేసిన తాలూకా పిల్లలు పుట్టే చూస్తారా, వాటికి తోకలు కత్తిరించి వాటి సంతానాన్ని చూస్తే మళ్ళీ వాటి తోకలు కత్తిరించి మళ్ళీ వాటి సంతానాన్ని, అలాగే 22 జనరేషన్ చూసిన తర్వాత కూడా స్టిల్ he observed the offsprings are normal with tails. మళ్ళీ ఆ 22 జతల తర్వాత వచ్చిన ఎలుకలకు కూడా తోకలు ఉన్నాయి. అప్పుడు he proved that the bodily changes, శారీరక మార్పులు, the bodily changes cannot be transferred to their offsprings. సో శారీరక మార్పులు అనేవి తమ సంతానానికి అందించబడవు. Such type of characters won't be transferred to their offsprings. Progeny. సంతానానికి అందించబడవు అని చెప్పేసి నిరూపించి లా మార్క్సిజం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. సారీ, మనం డార్వినిజం గురించి మాట్లాడాం. డార్వినిజం మాట్లాడినప్పుడు మనం ఆయనతో పాటుగా ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే ఒక సైంటిస్ట్ కూడా ఉన్నారు. ఆయన తాలూకా ఆలోచనలు, డార్విన్ తాలూకా ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి. సేమ్ థాట్స్, ఐడెంటికల్ థాట్స్. The Darwin and the Alfred Russel Wallace have the identical thoughts. ఒకేలాంటి ఆలోచన. ఎవరో బట్టి డార్విన్ అండ్ Wallace.
వీళ్ళ థాట్స్ ఆర్ ఈక్వల్. వేస్మన్ ర్యాట్స్ మీద ప్రయోగం చేశాడు. రిమూవ్డ్ దేర్ టైల్స్, వాటి తోకల్ని తొలగించాడు, కత్తిరించాడు. He has done these experiments for 22 generations. ఇరవై రెండు తరాల వరకు ఇది చేశాడు. He proved that bodily changes are cannot be passed down to their offspring. సో వాటి సంతానానికి అవి అందించబడవు శారీరక మార్పులు అనేవి తెలియజేయలేదు. ఈయన ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్, అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఇన్హెరిటెన్స్ చెంది ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఈయన సిద్ధాంతాన్ని చెప్పారు. దాన్ని ర్యాట్స్ ద్వారా అది కాదు అని చెప్పేసి నా బాడీ చేంజెస్ నాట్ టు బి పాస్ ఇన్ టు ది ప్రోజన్ అని చెప్పేసి ఈయన చెప్పారు. అలాగే ఇప్పుడు డార్విన్ అండ్ వ్యాలస్ వీరిద్దరూ ఒకే ఐడెంటికల్ థాట్స్ కలిగి ఉన్న వ్యక్తులు. ఆయన లెటర్ పంపించడం, ఈ చదవడం, ఇవన్నీ ఇద్దరు థాట్స్ ఒకేలాగా ఉండడం. అండ్ ఆల్సో దే జాయింట్లీ పబ్లిష్ an article in the Journal of Linnean Society. ఈయన ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. పబ్లిష్ దేంట్లో అంటే ఇన్ ద జర్నల్ ఆఫ్ లినియన్ సొసైటీ అనే పత్రిక. సో లినియన్ సొసైటీ ఈ జర్నల్లో వీరిద్దరూ కలిసి ఒక ఆర్టికల్ ని ప్రచురించారు. దిస్ బిలాంగ్స్ టు ది న్యాచురల్ సెలెక్షన్, ప్రకృతి వర్ణంకు సంబంధించింది. ఎందుకంటే నేను చెప్పుకున్నాను, ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాను, డార్వినిజం న్యాచురల్ సెలెక్షన్ అని ప్రకృతి వర్ణానికి సంబంధించిన సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సో నేచర్ ఓన్లీ సెలెక్ట్స్ అండ్ డిసైడ్స్ which organisms should be lived or perish అనేది మనం నేను చెప్పుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒకే థాట్స్ ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్. సో ఇచ్చేస్తారు. ఆఫ్టర్ దిస్ Darwin published a famous book, that is The Origin of Species. దీని తర్వాత డార్విన్ published the famous book, The Origin of Species. జాతుల ఉత్పత్తి. దాన్నే స్పెసియేషన్, స్పెసీస్ అన్న ఉత్పత్తి అవడమే స్పెసియేషన్. జాతుల
ఉత్పత్తి. మనం డార్వినిజంలో చెప్పుకున్నాం, ఆయన తాలూకా సిద్ధాంతం తాలూకా సారాంశాన్ని నేను చెప్పుకున్నాం. న్యాచురల్ సెలెక్షన్ వేరియేషన్స్ గురించి, ఎటువంటి వేరియేషన్ లక్షణాలు ఎలా మార్పులు చేస్తారు, డార్వినిజం గురించి మనం మాట్లాడాం. జాతుల ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది కూడా అందులో చెప్పడం జరిగింది. సో ఆ పుస్తకం ద ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్ అనే గ్రంథాన్ని ఈయన రాశారు. హౌ దీస్ స్పెసిస్ ఆర్ ఎవాల్వ్డ్, ఈ కొత్త జాతులు ఎలాగా పరిణామం చెందాయి, జాతులు ఎలా పరిణామం చెందాయి, కొత్త జాతులు ఎలా ఏర్పడ్డాయి అనేది మనం చూస్తాం. ఇది చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఇంకొక విషయాన్ని కూడా చూడొచ్చు. బీటిల్స్ తాలూకా వాటిని తీసుకుని ఈ జాతుల ఉత్పత్తి ఎలాగవుతుందో మనం చూడొచ్చు. వీ హ్యావ్ సీన్ ద ఎక్స్ప్రెషన్, మనం ఎంత చూసాం, ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫార్వర్డ్ చేయబడవు. ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫార్వర్డ్ చేయబడవు. అలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని ఈ లామార్క్స్ అయితే మాత్రం అక్యురేట్ క్యారెక్టర్స్ గా చెప్పారు, కానీ ఫార్వర్డ్ చేయబడమని చెప్పేసి మనకి వేస్మన్ ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసింది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఎలా అంటే beetles, we have seen red and green beetles, they can mate each other, and have their offsprings. సో మనం ఆ తోటలో ఉన్న ఎర్రటి పచ్చటి రెక్క పురుగులు ఏర్పడడం చూసాం. ఆ రెండింటి మధ్య ఆ రెండు కలిసి తమ సంతానాన్ని ఏర్పరచుకోవడం కూడా అక్కడ మనం చూడొచ్చు. సో ఆ విధంగానే అవి డెవలప్ అయినట్లుగా మనం అక్కడ చూస్తాం. సో దే కెన్ మేట్ అండ్ ప్రొడ్యూస్ దేర్ ఆఫ్స్ప్రింగ్స్, అవి కలుస్తాయి, సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో అది మనకు తెలిసిన విషయం. ఇఫ్ వి ఇమాజిన్ that green and red beetles separated by some cause for several years, కొన్ని సంవత్సరాలు ఆ గ్రీన్ అండ్ రెడ్ బీటిల్స్ దూరం అయిపోయాయి, రెండు విడిపోయాయి అనుకుందాం. ఇఫ్ వి ఇమాజిన్ while they are eaten by the crows dropped the beetles the long distance of areas, far away places. ఈ కాకులు ఈ పురుగుల్ని, రెక్కల పురుగుల్ని తింటున్న సమయంలో ఇవి తింటూ వాటిని తీసుకెళ్లి దూర ప్రాంతాలకు విసిరేసాం అనుకో, దూర ప్రాంతాలకు పడేసాయి. మనకి గ్రీన్ బీటిల్స్ అంటే ఒకవైపు వెళ్ళిపోయి, రెడ్ బీటిల్స్ అంటే ఒకవైపు వెళ్ళిపోయి. సో దే మైట్ బి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్స్ టేక్ ప్లేస్ దీస్ ఇయర్స్. ఈ సంవత్సరాల మధ్యలో వాటి మధ్య ఎన్నో వైవిధ్యాలు ఏర్పడి ఉండొచ్చు, వైవిధ్యాలు మార్పు చెంది ఉంటాయి. సో అటు రెడ్ బీటిల్స్, ఇటు గ్రీన్ బీటిల్స్ ఉంటాయి. అలాగే వేర్పాటు చేయబడిన ఈ బీటిల్స్ లో సడన్లీ దే మే మీట్ accidentally. If they meet again accidentally, then they can't mate each other and they can't produce their offsprings by mating. సో ఇన్ని సంవత్సరాల తర్వాత, వేర్పాటు చేయబడిన కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా యాదృచ్ఛికంగా అవి మళ్ళీ మీట్ అయ్యి అనుకుందాం, కలిసి మేటింగ్ జరిగి దాని నుండి సంతానం ఉత్పత్తి అయ్యే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అదొక కొత్త జాతిగా, ఇదొక కొత్త జాతిగా గ్రీన్ బీటిల్స్ ఆర్
a new species. They formed as new species. సో ఇవి కూడా న్యూ స్పీసీస్ గా ఉంటాయి. సో అందువలన వాటి మధ్య సంతానోత్పత్తి జరగదు. కాబట్టి జాతుల ఉత్పత్తి జరగాలి అంటే ఎనీ ఆర్గనిజం in same species can produce their offspring. ఉదాహరణకి చెప్పడం ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ బేబీస్. ఇప్పుడు మనం రెడ్ అండ్ గ్రీన్ బీటిల్స్ గా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఒకప్పుడు అవి ఒకే దగ్గర ఉండి పెరుగుతున్న సమయంలో ఆ రెండు కలిసి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగాయి. అవి సెపరేట్ అయిపోయిన తర్వాత గ్రీన్ రెడ్ బీటిల్స్ సెపరేట్ ఏరియాలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు వాటిలో వైవిధ్యాలు ఏర్పడి అవి కొత్త జాతులుగా తయారైపోయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా ఆ రెండు జాతులకు సంబంధించిన జీవులు ఎప్పుడైనా కలిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ కలిస్తే వాటి మధ్య సంతానోత్పత్తి జరగదు. ఎందుకంటే రెండు వేరు జాతులు అనేది స్పేసియేషన్ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. జాతుల ఉత్పత్తి ఆ విధంగా ఏర్పడుతుంది. thus the new species are formed. ఈ విధంగా కొత్త జాతులు అనేవి ఏర్పడతాయి అనేది మనం చూడొచ్చు. అందుకే మిగతా జాతుల్లో రకరకాల జాతులు ఉండొచ్చేమో కానీ మిగతా జీవుల్లో మానవ జాతి మాత్రం అంతా ఒక్కటే. హ్యూమన్ బీయింగ్స్ అన్ని ఒకటే. మిగతా దాంట్లో జాతులు వేరువేరుగా ఉండొచ్చు. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ విషయాన్ని మనం చూసాం. జాతుల ఉత్పత్తి అంటే సేమ్ స్పీసీస్ లో మాత్రమే అది సంతానం ఉత్పత్తి చేయబడే అనే సిద్ధాంతం చూసాం. ఆ విధంగానే కొత్త జాతులు అనేవి ఏర్పడతాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. ద న్యూ స్పీసీస్ ఆర్ ఫార్మ్డ్ లైక్ దిస్. సో ఇది లామార్క్సిజం లో ఆర్జిత గుణాలు అక్వైర్డ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాం. దాన్ని ఆయన ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ గా ఆయన థియరీ చెప్పారు. ఆ థియరీ మీద పరిశోధన చేసిన ఆదర్శ బేసిస్ ర్యాట్స్ మీద పరిశోధన చేసి వాటి తోకలు కత్తిరించి 22 తరాల వరకు చేసి చివరికి మళ్ళీ తోకలు కలిగిన ఎలకలే ఏర్పడడం చేత కలిగిన ఎలకలే ఉత్పత్తి అవడం చేత అది కాదని చెప్పి నిరూపించారు. బాడీని చేంజెస్ అనేవి ఫార్వర్డ్ కావాలి సంతానానికి. అలాగే ఇక్కడ మనం వీళ్ళందరి గురించి చూసాం. వ్యాలెస్ తాలూకా ఐడియాస్, అలాగే డార్విన్ తాలూకా ఐడియాస్ సేమ్ గా ఉండడం. ఆ తర్వాత జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని డార్విన్ రాయడం. దాని తాలూకా జాతుల ఉత్పత్తి ఏ విధంగా ఏర్పడుతుందన్నది ఒకే సంతానంలో కలిగించి ఒకే జాతిలో కలిగిన జీవులు మాత్రమే సంతానాన్ని అంటే మేటే వాటి సంతానం ఉత్పత్తి చేయగలమని ప్రత్యుత్పత్తి జరిపి వాటి సంతానం ఉత్పత్తి చేయగలమని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అలా కాకుండా వేరువేరు అయిపోయి కొన్ని కాలానుగుణంగా వేరే వైవిధ్యాలతో ఏర్పడి వేరువేరు జాతులుగా మారిన తర్వాత అవి రెండు కలిసినా వాటి మధ్య సంతానోత్పత్తి జరగదని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ద న్యూ స్పీసీస్ ఆర్ ఫార్మ్డ్ లైక్ దిస్. సో కొత్త జాతుల ఉత్పత్తి అనేది ఈ విధంగా జరిగింది. అదేవిధంగా ఈ భూమి మీద జాతులన్నీ పరిణామం చెందే, దట్ ఈస్ ఎవల్యూషన్. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే అక్వైర్డ్ క్యారెక్టర్స్, ఇన్హెరిటెన్స్, అక్వైర్డ్ క్యారెక్టర్స్ అండ్ ఎవల్యూషన్. సో ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి వేరు, అక్వైర్డ్ క్యారెక్టర్స్ వేరు. సో ఎవల్యూషన్ ఈ విధంగా జరిగిందని స్పెసియేషన్ ద్వారా మనం చూసాం. సో విద్యార్థులారా, మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అందరూ ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి రోజులాగే ఈ రోజు కొత్త రోజే, మంచి రోజే, మంచిగా వాడుకుందాం. అలాగనే ఈ కరోనా మహమ్మారి మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం మనం చేయవలసిన ముఖ్యమైన పని. భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
Careless leads to lifeless. Underline this. Careless leads to lifeless. God bless you. మళ్ళీ కలుద్దాం. Bye.